చారి గారు మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే సార్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అవును ఏంటి ఇంత పెద్ద గంట? ఎక్కడ గుడిలో కూడా చిన్న చిన్న గంటలు మనకు కనిపిస్తా ఉంటాయి. అవును. ఇంత పెద్ద గంట ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఇది బ్రహ్మ గంట సార్. ఇది బ్రహ్మ అంటే పెద్ద గంట అని. ఘంటానాదం వల్ల కూడా హృద్రోగాలు, హార్ట్ డిసీజెస్ పోతాయి. ఎడ్లకు రావద్దు, వాటికి ఆవులకు రావద్దనే గంటలు వేస్తారు వాటికి. అయితే మనం ఏంటంటే అమ్మవారు సూచన ప్రకారంగా 500 కిలోలు ఇది, 5 క్వింటల్ల కంచు, ఇదంతా కంచె. కంచె. ఇది మనం ఈస్ట్ గోదావరిలో చేయించినాం సార్. ఇది ఈ మొత్తం ఇది 12 లక్షలతో తయారైంది. ఇది కేవలం కంచు మోగినట్టు కనకమ్మ. ఇది ఒక 3 కిలోమీటర్ల వ్యాసంలో దీని శబ్దం వినస్తుంది సార్. మబ్బన దీని ప్రకంపనలు కొడుతుంటారు. ఏమైనా విశేషమైన పూజలు లేదంటే సాధారణంగా హారతి టైంలో కొడతారు. లేదా భక్తులు భక్తులు వచ్చి కూడా కొడుతూ ఉంటారు వాళ్ళు. దీన్ని గంటను చూడడానికి కూడా స్పెషల్గా వస్తారు. కొట్టొచ్చా మనం? కొట్టచ్చు సార్, కొట్టండి. ఇట్లా ఇట్లా కొట్టండి మీరు. మీరు అన్నట్టుగా కొడితే అసలు ఇంకా చెవులో అది రింగమంటున్నాయి. అవును. వాళ్ళు అన్నారు మేము ఇంతకంటే ఎక్కువ హైయెస్ట్ చేయలే, ఎక్కడ కూడా ఇంత పెద్ద గంటలు మీకు ఉండవు. విజయవాడ కనకదుర్గ వద్ద కానీ తిరుపతిలో కానీ కూడా ఇంత పెద్ద గంటలు ఉండవు. ఇది ప్యూర్ కంచుతో తయారు చేసింది. దీన్ని క్రెయిన్తో తెచ్చి పెట్టినాం సార్. నెట్ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా? ఎందుకంటే సార్ ఇది చుట్టూ మన మందిరంలో గంట మురుగుతుంది, అర్చన జరుగుతుంది, అభిషేకాలు అవుతున్నాయని మబ్బు నుండి ప్రారంభమైతాయి సార్. ఇవి మబ్బున లేచే వాళ్ళు ఈ గంట విన అక్కడ అర్చనలు అవుతున్నాయని మేలుకొలుపులాగా తెరిచిండ్రు, పూజలు స్టార్ట్ అయినాయి అనే సందేశం మనం గంట ద్వారా ఇచ్చినట్లు ఉంటుందని. ఆరోగ్యకరం అని, ఘంటానాదం చాలా ఆరోగ్యకరం. రాక్షసులు, పనికిరానటువంటి శక్తులు దూరంగా వెళ్ళిపోతాయి. చారి గారు, మనం రథం దగ్గరకు వచ్చాం. అవును. సో ఎప్పుడెప్పుడు ఈ రథోత్సవాలు జరుగుతాయి? అసలు ఈ రథం యొక్క ప్రాముఖ్యత అంటే ఎంత హైట్ ఏంటి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? డిఎఫ్ఓ గారు ప్రభాకర్ సార్ అని ఇక్కడ నిర్మల్ డిఎఫ్గా ఉండరు వాళ్ళు ఒకనాడు మన మందిరానికి వచ్చి ఈ ప్లేస్ అదంతా వాళ్ళు అంత సర్వే చేస్తున్నారు. చేసి ఆయన ఏమన్నాడంటే మీరు ఇక్కడ ఎవరు కట్టిండ్రు, అక్కడ ఎవరు కట్టిండ్రు అన్న తర్వాత మాత అతనికి కలలో వచ్చింది. కలలో వచ్చేసరికి ఆయన మర్నాడు మమ్మల్ని పిలిపించి, చారి గారు మీరు చేసుకోండి, రికార్డ్స్లో ఉన్నది సరే అని వారు వదిలేసిండు. అంతేకాదు వాళ్ళ తల్లి పేరు కూడా దుర్గా. అందుకని వారు 12 లక్షలు డబ్బులు పెట్టి జన్నారం, ఆదిలాబాద్, నిర్మల్ ఏ టేకు బాగుంటుంది, అది చాలా కాలంగా ఉండాలి కదా అని నిర్మల్ టేకే శ్రేష్టమైందని 12 లక్షలు ఆయన జేబుల నుంచి పెట్టి శాంతిలాల్కి చెప్పి, ఇక్కడ శాంతిలాల్ అని సామిలు ఉంటుంది చాలా ఫేమస్, ఆయన దగ్గర ఈ కర్ర స్పెషల్గా తెప్పించి ఇప్పించండి సార్.